ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మనం సంబరంగా జరుపుకుంటాం. కానీ అదే రోజున ఇంకోకో మూలలో కోట్ల మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే స్వాతంత్రం రావడంతో పాటు దేశం కూడా ముక్కలైపోయింది. ఒకే నేల, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర. కానీ ఒక్కసారిగా ఇది భారత్, అది పాకిస్తాన్ అని గీత గీసేశారు. ఈ గీత ఎవరు గీశారు? ఎందుకు గీశారు? అసలు మహాత్మా గాంధీ ఈ విభజనను కోరుకున్నాడా లేక ఆపేందుకు ప్రయత్నించాడా? అసలు లోపల ఏం జరిగింది? ఈ కథ అక్కడే మొదలవుతుంది. 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కి తిరిగొచ్చినప్పుడు భారతదేశం పూర్తిగా బ్రిటిష్ పాలనలో ఉంది. ప్రజలకు హక్కులు లేవు, మాటల విలువ లేదు, దేశం మొత్తం భయంతో బతుకుతోంది. కానీ ఆ సమయంలో హిందూ ముస్లింల మధ్య పెద్దగా ద్వేషం లేదు. కలిసి పోరాడాలనే భావన ఎక్కువగా ఉండేది. గాంధీజీ వచ్చిన తర్వాత అహింస, సత్యాగ్రహం అనే మాటలు దేశమంతా వినిపించాయి. హిందూ అయినా, ముస్లిమైనా, సిక్కు అయినా అందరూ ఒకే వేదికపై నిలబడ్డారు. ఖిలాఫత్ ఉద్యమం సమయంలో గాంధీజీ ముస్లింలకు బలంగా మద్దతిచ్చాడు. అప్పటికి ఆయనకు హిందువుల నాయకుడు అనే ముద్ర లేదు. ఆయన భారతదేశం మొత్తానికి నాయకుడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించింది. ఒకే దేశం ఉంటే మన పాలన పోతుంది అన్న భయం వాళ్ళలో మొదలైంది. అందుకే వాళ్ళు ఒక పాత ఆయుధాన్ని వాడారు: విభజించు, పాలించు. మతాల మధ్య చిన్న చిన్న విభేదాలను పెద్దవిగా మార్చారు. రాజకీయంగా వాటికి రంగు పూశారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ, ముస్లిం లీగ్ ముస్లింల పార్టీ అన్న భావనని నెమ్మదిగా ప్రజల్లో నాటేశారు. ఈ దశలో ముస్లిం లీగ్ నేతలు ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి అనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. మొదట ఇది పెద్దగా పట్టించుకోలేదు. గాంధీజీ స్పష్టంగా అన్నాడు: మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టడం అంటే మన తల్లిని ముక్కలుగా కోసినట్టే. ఆయన చివరి వరకు విభజనకి వ్యతిరేకమే. కానీ కాలం మారింది. 1940లకి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం, ఆర్థిక సమస్యలు, రాజకీయ ఒత్తిడులు అన్నీ కలిసి దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. మతపరమైన అల్లర్లు మొదలయ్యాయి. ఒకచోట చిన్న గొడవ, ఇంకో చోట పెద్ద హింస. ఇది రోజురోజుకి పెరిగిపోయింది. ప్రజలు భయపడ్డటం మొదలుపెట్టారు. మనమే మన శత్రువులమా అన్న ప్రశ్న ప్రతి ఇంట్లో వినిపించేది. గాంధీజీ మాత్రం ఊరుకోలేదు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు ఒంటరిగా వెళ్ళాడు. చేతిలో ఎలాంటి ఆయుధం లేదు, పోలీస్ రక్షణ కూడా లేదు. మీరు నన్ను చంపినా పర్వాలేదు, కానీ ఒకరినొకడు చంపుకోకండి అని ప్రజల ముందు నిలబడ్డాడు. అయితే ఈసారి మాటల కంటే కోపమే ఎక్కువగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది: ఇక మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేం, త్వరగా వెళ్ళిపోవాలి. కానీ వెళ్లే ముందు ఒక సమస్య: ఏకమైన భారత్ అయితే వాళ్లకు భయం. అందుకే త్వరగా, చాలా తొందరగా, చాలా అశ్రద్ధగా విభజన ప్లాన్ చేశారు. 1947లో ఒక బ్రిటిష్ అధికారి మ్యాప్ మీద గీతలు గీశాడు. అతనికి భారతదేశం గురించి పూర్తిగా అవగాహన కూడా లేదు. ఎక్కడ ఎవరు ఉంటున్నారు, ఏ ఊరు ఏ మతానికి చెందింది, ఏ నది ఎక్కడికి వెళ్తుంది, ఏ పొలాలు ఎవరి జీవనం, ఏదీ పట్టించుకోలేదు. కేవలం మ్యాప్, ఒక పెన్, కొన్ని గంటలు, అంతే. దేశం రెండు ముక్కలైంది: భారత్, పాకిస్తాన్. కానీ అసలు విభజన మ్యాప్ మీద కాదు, ప్రజల జీవితాల్లో జరిగింది. ఒకే ఇంట్లో పుట్టినవాళ్లు వేరువేరు దేశాల పౌరులయ్యారు. తల్లిదండ్రులు ఒకవైపు, పిల్లలు మరోవైపు. తరంతరాలుగా ఉన్న ఇల్లు, పొలాలు, గుడులు, మసీదులు అన్నీ ఒక్క రాత్రిలో పరాయి అయ్యాయి. ఈ సమయంలో గాంధీజీ ఏం చేశాడు తెలుసా? దేశం స్వాతంత్రం పొందిన రోజున ఢిల్లీలో జరిగిన వేడుకలకు ఆయన వెళ్లలేదు. ఎక్కడున్నాడు? బెంగాల్లో, అల్లర్ల మధ్య ఉపవాసం చేస్తూ. హింస ఆగే వరకు నేను తినను అని అన్నాడు. దేశం ముక్కలైన బాధ ఆయన మనసును చీల్చేసింది. అతని కలలోని స్వాతంత్రం ఇది కాదు. మతాల మధ్య గోడలు కట్టే స్వాతంత్రం కాదు, మనుషుల మధ్య ప్రేమ పెంచే స్వాతంత్రం. చివరికి హింస తగ్గింది, కాని గాయం మాత్రం మిగిలిపోయింది. లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది శరణార్థులయ్యారు. ఇది చరిత్రలోనే అతి పెద్ద మానవ విభజనగా మారింది. ఇక్కడ ఒక నిజం చెప్పాలి: గాంధీజీ భారతదేశాన్ని విడగొట్టలేదు. విడగొట్టడాన్ని చివరి వరకు ఆపాలని ప్రయత్నించాడు. కాని
రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల భయం, బ్రిటిష్ తొందరపాటు నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఒక మహానాయకుడి మాటలను మింగేశాయి. ఈరోజు మనం స్వతంత్రులం. కాని ఆ స్వాతంత్రానికి చెల్లించిన ధర ఎంతో మందికి ఇంకా కనిపించదు. ఈ కథ తెలుసుకోవడం అంటే కేవలం చరిత్ర చదవడం కాదు, మన మధ్య ద్వేషం పెరిగితే ఏమవుతుందో అర్థం చేసుకోవడం. ఇది గాంధీజీ గురించి మొదట తెలుసుకోవడానికి కూడా కాకం చేసుకోవడం. ఇది గాంధీజీ కథ మాత్రమే కాదు, ఇది మనందరి కథ.